చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయే పోలవరం ప్రాజెక్టు కోసమే కేంద్రం ప్రకటించిన ప్యాకేజీకి అంగీకరించానని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. పార్టీ లేకపోతే ప్రభుత్వం లేదన్న చంద్రబాబు రెండింటినీ సమన్వయం చేస్తూ సుపరిపాలన అందించాలన్నారు. తెలుగుదేశంలో క్రమశిక్షణ కొద్దిగా తగ్గిందని శ్రేణులను హెచ్చరించారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ బాధ్యులకు తెలుగుదేశం పార్టీ విజయవాడలో కార్యగోష్ఠి నిర్వహించింది. అధ్యక్ష ఉపన్యాసం చేసిన అధినేత చంద్రబాబు నేతలకు దిశానిర్దేశం చేశారు. తెలుగుదేశం పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటే శ్రేణులంతా కష్టపడి పనిచేయాలని పార్టీ అధినేత చంద్రబాబు సూచించారు. అందరికీ 24 గంటలే ఉంటుందన్న చంద్రబాబు ఎంత పని చేశామన్నదే ముఖ్యమన్నారు. చేసిన పనిని ప్రతి 3 నెలలకోసారి సమీక్షించుకోవాలని, ఏం సాధించామో ఆత్మవిమర్శ చేసుకోవాలని నాయకులకు సూచించారు. తెలుగుదేశాన్ని ఓడించే శక్తి ఎవరికీ లేదని చంద్రబాబు స్పష్టం చేశారు. రాష్ట్రానికి మంచి రాజకీయ పాలన అవసరమని, అందుకే కలెక్టర్ల సదస్సుకు ముందు పార్టీ శ్రేణుల అభిప్రాయాలు సేకరిస్తున్నట్లు చెప్పారు. ఈ పసుపు చొక్కానే నాకు ఈ రాష్ట్రానికి సేవ చేసే అవకాశంగానే ప్రపంచంలో గుర్తింపునిచ్చే అవకాశం తీసుకొచ్చింది. అందుకే నేను ఎప్పుడూ గర్వంగా ఫీల్ అవుతా. మేము చైతన్య యాత్రలు పెడితే, మన మహానాడు పెడితే గోషా మహల్ నుంచి ప్యారేడ్ గ్రౌండ్స్ వరకు మే నెలలో మార్చ్ ఫాస్ట్ చేశాం. అదే మరి ఇంకొక పక్కన చూస్తే ఆ రోజు ఎంత క్రమశిక్షణ అంటే ప్రపంచంలో ఎక్కడా జరగని విధంగా మార్చ్ ఫాస్ట్ చేశాం. ఆ విధంగా నేనే కాదు, నాతో చాలా మంది పనిచేశారు. దాని ఫలితాలే ఈరోజు మనందరం అనుభవిస్తున్నాం తప్ప ఇంకొకటి కాదనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. జన చైతన్య యాత్రలు నేను ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎక్సెప్ట్ ఫ్యూ కాన్స్టిట్యున్సీస్ చాలా బ్రహ్మాండంగా చేశారు. నేను కూడా కొన్ని జిల్లాలకు వచ్చాను, జన చైతన్య యాత్రలో భాగస్వామి అయ్యాను. అదే మనకు జన చైతన్య యాత్రలు చేసిన తీరు చూస్తే ఇంతవరకు నేను చాలాసార్లు చెప్పాను, కానీ ఇంత పర్ఫెక్ట్గా, ఇంత తూచా తప్పకుండా మినిట్ టు మినిట్ ప్రోగ్రాం చేసిన మొదటి జన చైతన్య యాత్ర మొన్న జరిగిన జన చైతన్య యాత్ర. ప్రత్యేక హోదాపై ప్రభుత్వ వైఖరి, పోలవరం ప్రాజెక్టు గురించి ప్రజలకు వివరించాలని చంద్రబాబు చెప్పారు. కావాలని కొంతమంది మన మీద విమర్శ చేసేవాళ్ళు కూడా ఉన్నారు. స్పెషల్ ప్యాకేజీ, స్పెషల్ స్టేటస్ ఇవ్వకుండా స్పెషల్ ప్యాకేజ్ ఇచ్చారని నేను కూడా అన్ని ఆలోచించాను, వేరే చేసుకున్నాను. ఈరోజు పోలవరం ప్రాజెక్టు ఉంది, ప్రాజెక్టు పూర్తి కావాలి. ఈరోజు మీరు చూస్తే పోలవరం ప్రాజెక్టు నేను ఫాస్ట్ ట్రాక్లో పెట్టాను. పోలవరం ప్రాజెక్టు రాష్ట్రానికి లైఫ్ వైర్. ఇది మేజర్గా పోలవరం పూర్తయితే ఈ రాష్ట్ర భవిష్యత్తు, ఈ రాష్ట్ర చరిత్ర మారిపోయే పరిస్థితి వస్తుంది. కరువును పారదోలాలంటే, అన్ని ప్రాంతాలకు వాటర్ సెక్యూరిటీ ఇవ్వాలంటే ఒక్క పోలవరం ద్వారా తప్ప వేరే ఏ ప్రాజెక్టు వల్ల వీలు కాదు. తెలుగుదేశం పార్టీ చరిత్రలో చిరస్థాయిగా శాశ్వతంగా మిగిలిపోయే ప్రాజెక్టు ఈ పోలవరం పూర్తి చేయడం అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎన్ని మాట్లాడినా ఎందుకు మీరు స్పెషల్ ప్యాకేజ్ ఒప్పుకున్నారంటే దిస్ ఈజ్ ది రీజన్ ఐఎమ్ యాక్సెప్టింగ్ స్పెషల్ ప్యాకేజ్. పింఛన్లు తీసుకోవడానికి బ్యాంకులకు వచ్చిన వృద్ధుల కష్టాలు తనను కదిలించాయన్న చంద్రబాబు ఈసారి అలాంటి ఇబ్బందులు లేకుండా ఆర్బీఐ నుంచి ప్రత్యేక వెసులుబాటు తెచ్చామని చెప్పారు. నాకైతే ఎంత బాధ కలిగిందంటే, చాలా బాధ కలిగింది. నిన్న బ్యాంకర్స్ బాగా తిట్టాను, మీకు మానవత్వం లేదు, ఏంటి ఇవన్నీ, ఈ మారి చనిపోతే కూడా మీరు ఇంకా రెస్పాండ్ కావడం లేదు. నేను 4-5 సార్లు మీకు చెప్పాను, ఉండే డబ్బులు వాళ్ళకి రిజర్వ్ చేయమంటే 24,000 రూపాయలు నిబంధన పెట్టుకొని ఆ డబ్బులు వారానికి ఒకసారి ఇస్తామని బ్యాంక్ కరెస్పాండెన్స్ ఇవ్వకుండా ఈ డబ్బుల్ని ఏమాత్రం ఇవ్వలేకుండా చేస్తే చాలా బాధ కలిగి నిన్న కూడా కోప్పడ్డాను. ఈరోజు ఒక మనుషులు కూడా పెట్టాను. మళ్ళీ అవసరమైతే బ్యాంక్ కరెస్పాండెంట్కి ఒక వెహికల్ పెట్టి మొబైల్ బ్యాంకింగ్ కింద పెట్టి ఈ డబ్బులని చెప్పి ఫస్ట్ ప్రియారిటీ వీళ్ళకి ఇమ్మని చెప్పి శత విధాలుగా ప్రయత్నం చేస్తున్నాను. నిన్నే ఆర్బీఐతో కూడా మాట్లాడాను, నెక్స్ట్ మంత్ ఈ తప్పు నేను చేయను. ఎట్టి పరిస్థితుల్లో 460 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు మాకు ఇవ్వండి, నేరుగా నేను డిస్ట్రిబ్యూట్ చేస్తాను తప్ప మీ బ్యాంకు ద్వారా కాదని చెప్పి చాలా స్పష్టంగా చెప్పాను. ఆ డబ్బులు మొదటి తారీఖున మళ్ళీ నేరుగా పాత పద్ధతుల్లోనే ఈ డబ్బులు ఇప్పిస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. కార్యకర్తలే పార్టీ బలమన్న చంద్రబాబు శ్రేణుల సంక్షేమానికి 9 సూత్రాల కార్యాచరణ ప్రకటించారు. పార్టీ నేతలు పనిచేయకుంటే పక్కన పెట్టేందుకు ఎంతమాత్రం ఆలోచించబోనని చంద్రబాబు తేల్చి చెప్పారు. అందరి పనితీరుపై సర్వేలు చేయిస్తానని, వాటి ఆధారంగానే వచ్చే ఎన్నికల్లో టికెట్లు కేటాయిస్తానని స్పష్టం చేశారు.
సంక్షేమ పథకాలను ఓట్లుగా మలచడంలో నాయకులు అలసత్వం ప్రదర్శిస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. విజయవాడలో జరిగిన తెలుగుదేశం ప్రజాప్రతినిధుల కార్యగోష్ఠి కార్యక్రమంలో అధినేత చంద్రబాబు నేతలకు గట్టి హెచ్చరికలు చేశారు. విశాఖలో భారీ ఎత్తున ఇళ్ల పట్టాలు ఇచ్చినా ఆ ప్రాంతాల్లో సభ్యత్వం తక్కువగా నమోదు కావటంపై ఆ జిల్లా నేతలను ప్రశ్నించారు. ఏడాది పొడవునా పార్టీ కార్యక్రమాలు, ప్రభుత్వ కార్యక్రమాలపై క్యాలెండర్ రూపొందించుకొని నాయకులు, కార్యకర్తలు వాటిలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు. విభేదాలు వీడి కలిసి పనిచేయకుంటే ఇబ్బందులు తప్పవని తమ్ముళ్లను హెచ్చరించారు. 10 మందిని కలుపుకుని పోతేనే నాయకుడవుతారని, 10 మందితో చేసేదే రాజకీయమని గుర్తు చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఎప్పటికప్పుడు ప్రజలకు చెప్పాలని, ప్రజల్లో 80% సంతృప్తి సాధించాలని చంద్రబాబు సూచించారు. వ్యక్తిగతంగా తనపైన, తెలుగుదేశం పార్టీపైన చేస్తున్న విష ప్రచారాన్ని, కొన్ని పార్టీల దుష్ప్రచారాన్ని సమర్థంగా తిప్పికొట్టాలన్నారు. విమర్శలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టకపోతే అవే నిజాలని ప్రజలు భావించే ప్రమాదం ఉందని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ సభ్యత్వ నమోదు, జనచైతన్య యాత్రలు జరిగిన తీరుపై పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ దృశ్యరూపక వివరణ ఇచ్చారు. పోలింగ్ కేంద్రాల వారీగా సభ్యత్వ నమోదు వివరాలను ఆయన విశ్లేషించారు. 120 నియోజకవర్గాల్లో జనచైతన్య యాత్రలు బాగా జరిగాయని, ఇళ్ల నిర్మాణాలపై ఎక్కువ విజ్ఞప్తులు వచ్చాయని పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. ప్రతి నియోజకవర్గానికి 100 మంది కార్యకర్తలను ఎంపిక చేయాలని ఎమ్మెల్యేలను కోరారు. వారిని పారిశ్రామికవేత్తలుగా మార్చే బాధ్యత పార్టీ తీసుకుంటుందని లోకేష్ వెల్లడించారు. పార్టీ సంస్థాగత ఎన్నికల షెడ్యూల్పైన కార్యగోష్ఠిలో సుదీర్ఘ చర్చ జరిగింది. రాష్ట్ర తెదేపా ఎన్నికల కమిటీ కన్వీనర్ నిమ్మకాయల చినరాజప్ప ఎన్నికల షెడ్యూల్ ప్రకటించారు. మే 27, 28, 29 తేదీల్లో జరిగే మహానాడులో రాష్ట్ర, కేంద్ర కమిటీ ఎన్నికలు జరగనున్నట్లు వెల్లడించారు.